ఇకపోతే మహామోహన్ బాబులనే ఓడగొట్టినాను, చిత్తు చేసినాను అంటున్నావు. సరే, నువ్వు మోహన్ బాబులనే చిత్తు చేసినావు కదా. నువ్వు నిజంగా అంత మునగాడివి అయితే, అంత చేతనైనడివి అయితే స్పీకర్ ఫార్మేట్లో నువ్వు రాజీనామా చేసిరా. రాజీనామా చేసి ఇప్పుడు సూర్యాపేటలో గెలువు. నువ్వు సూర్యాపేటలో రాజీనామా చేసి గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను సిద్ధం. నువ్వు సిద్ధమేనా? నువ్వు నెక్స్ట్ నల్గొండలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తానంటున్నావుగా. నెక్స్ట్ ఎందుకు? ఇంకా 3 ఏళ్ళ పైచిలుకు ఆగాలంటే చాలా టైం ఉంది కదా. రేపే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసి వచ్చి నువ్వు పోటీ చేయి. నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈరోజు సూర్యాపేటలో గెలిచేటువంటి స్థితి నీకు లేదు. నీకు కాదు కదా, నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి దాన్ని ప్రజలు మర్చిపోయారు. ప్రజలు మర్చిపోయినటువంటి దాన్ని ఏదో రూపకంగా చర్చల్లో ఉండాలి, ఏది పడితే అది మాట్లాడాలని చెప్పేసి ఇవాళ జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.